ప్రముఖ డీజే చిత్తూరు మురళీ బాబాయ్ ఆధ్వర్యంలో పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానికులు పాల్గొని పండు మాస్టర్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీ బాబాయ్, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండే పండు మాస్టర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ తన కళా ప్రదర్శనలతో అందరినీ అలరించాలని ఆకాంక్షించారు. అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలు ఆయనకు మరింత ధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. హ్యాపీగా, చలాకీగా, బాగా నవ్వుపిస్తూ అందరితో చలాకీగా ఉంటాడు అతను. మంచి వ్యక్తి, మంచి గుణం గల అతను, మంచి డ్యాన్సరు. అలాంటి అతనికి యాక్సిడెంట్ అవ్వడం అంటే చాలా, నాకైతే కోలుకోలేకుండా పోయాను. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. పండు మాస్టర్ని చూసి చాలా ఏడుపు వచ్చేసింది. చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఉదయం 6 గంటల దాకా ఉండి మళ్ళీ ఐసీకి మార్చారు. మళ్ళీ నేను వచ్చేసానండి. పండు మాస్టర్ క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలని మరీ నేను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటున్నాను. క్షేమంగా రావాలి. కొన్ని లక్షల మంది గుండెల్లో మీరు ఇమిడిపోయారు. నా కళ్ళారి నేను చూస్తున్నాను. ప్రతి ఒక్క ఈవెంట్లలో ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కాబట్టి మీరు మామూలు పండు ఎలా ఉన్నా అలా వస్తామని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ డీసో మురళీబాబాయ్, చిత్తూరు మురళీబాబాయ్ మాట్లాడుతున్నాను. 2వ తారీఖు రాత్రి పండు మాస్టర్ గారికి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. నేను ఆ రోజు ఈవెంట్ వెళ్ళక ముందు పండు మాస్టర్ గారు, నేను, భూమిక గారు చాలాసేపు మాట్లాడి వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళారు, నేను ఈవెంట్స్కి వెళ్ళాను. రాత్రి రాగానే నాకు ఫోన్ వచ్చింది, ఇలా పండు మాస్టర్ తట్టుకోలేకపోయాము. ఇంత బాగా నాతో బాగా మాట్లాడుతూ ఈవెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళాను. మాస్టర్ 2 కాళ్ళకి కట్టేస్తున్నారు, చూశాను. చెయ్యి గట్టిగా ఏడ్చేశారు. చాలా బాధైన నాకు పండు మాస్టర్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారనమాట. బాబాయ్ ఇలా చేసుకొని నాకు వయసులో చిన్నవాడైనా నాకు చాలా సలహాలు ఇచ్చాడు. అందరితో బాగా కలిసి సంతోషంగా హ్యాపీగా ఉంటాడు, అందరినీ నవ్వుపిస్తాడు. చలాకీ కుర్రోడు అతను, చాలా మంచి వ్యక్తి. అతనికి ఇలా జరగడం అసలు, ఆ రోజు ఉదయం 6 గంటల దాకా హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆ హాస్పిటల్ నుంచి రావడానికి నాకు మనసు రావట్లేదు. ఈరోజు చిత్తూరు వచ్చాను. మాకు ఇక్కడ పవర్ఫుల్ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకొని శ్రీ పండు మాస్టర్ గారు క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలని పండు మాస్టర్ పేరు చేపించి దర్శనం వచ్చాను. ఆయన క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలి. మళ్ళీ పండు మాస్టర్ ఎలా ఉన్నారో అలాగే రావాలి సిద్ధి వినాయక స్వామిని కోరుకుంటున్నాను.